యేసుప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంటున్నాం. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాం. సామెతలు 31. సామెతలు 31 మొదటి వచనంలో లెమూయేలు యొక్క తల్లి చెప్తా ఉంటున్న మాటలుగా చూడొచ్చు. ఈ లెమూయేలు అనంటే ఈయన ఇశ్రాయేలీయుల రాజుల్లో ఒకడిగా లేడు. ఈయన మాసా యొక్క రాజుగా కొందరు అంటారు. కొంతమంది ఈయనే సొలొమోను అని కూడా అంటుంటారు. మెటికి ఈ లెమూయేలు అనే ఈ వ్యక్తి ఇక్కడ ఒక్క చోటే రాజుగా మనకు కనిపిస్తుంది. ఇంకా బైబిల్ అంతట్లో మనం వేరే స్థలాల్లో ఈ వ్యక్తిని మనము చూడము. తన తల్లి తనకి చెబుతా ఉంటున్న చాలా కీలకమైన సలహాలు ఆమె చెబుతా ఉంటున్న మొట్టమొదటిది, స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు. నువ్వు రాజువు కావచ్చు, కానీ స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు. ఎందుకు అనంటే ఈ స్త్రీలు ఎంత గొప్ప రాజన్నా వాళ్ళని పూర్తిగా ఒలిచేసే సామర్థ్యం ఒక స్త్రీలో ఉంటుంది కనుక వేశ్యల దగ్గరికి, వ్యభిచారం దగ్గరికి, లైంగిక సంబంధంలో విపరీతమైన మితి లేని ఆశ, వివాహ పరిధిని దాటిన ఈ అక్రమమైన ఆశ ఒక రాజుని ఒలిచేస్తుంది. చరిత్ర ఈ విషయాన్ని ఎన్నో దేశాలు, ఎన్నో రాజుల విషయంలో చరిత్రలో మనం ఇది చూడొచ్చు. చరిత్ర చెబుతా ఉంది, ఒక స్త్రీ విషయంలో జాగ్రత్తగా లేకపోతే ఎంతటోడన్న వాడు రాజన్న కావచ్చు, లేక వాడు జ్ఞానన్న కావచ్చు, ఆ వ్యక్తి పతనం అయిపోతాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దావీదు రాజు లాంటి వ్యక్తి కూడా ఎప్పుడైతే బెత్షెబాతో పాపం చేస్తా వచ్చాడు, ఆ పాపం యొక్క పర్యవసానంగా శిక్షగా ఆయన చెప్పులు వదిలేసి, గోనెతట్ట మీద వేసుకొని, సింహాసనం వదిలేసి, కిరీటం వదిలేసి, ఇల్లు వదిలిపెట్టి పారిపోవాల్సి వచ్చింది. సంసోను లాంటి వ్యక్తి ఒక స్త్రీ అనే వ్యామోహంలో పడి ఆ వ్యక్తి తన ప్రాణాన్ని పోగొట్టుకొని, తన కళ్ళను పోగొట్టుకొని, తనకుంటున్న మర్యాద సమస్తాన్ని పోగొట్టుకున్న పరిస్థితికి దిగజారిపోతా వచ్చాడు. కనుక ఎంతటి గొప్పలను కావచ్చు, స్త్రీల విషయంలో జాగ్రత్తగా లేకపోతే ఎంత సేవకుడన్నా కావచ్చు, ఎంత అభిషేక్తుడన్నా కావచ్చు, ఎంత జ్ఞానం కావచ్చు, ఎంత ధనవంతుడన్నా కావచ్చు, ఆ వ్యక్తి పూర్తిగా నిస్సారం అయిపోతాడు. అక్కడ తాగకుండా రెండో విషయాన్ని కూడా ఆ తల్లి చాలా జ్ఞానంగా చెప్తా ఉంది. తాగుడు విషయంలో జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే ఒకవేళ కనుక నువ్వు మత్తు ఎక్కువ ద్రాక్షరసం తాగావనుకో, 2 సామర్థ్యాలు నువ్వు కోల్పోతావు. ఒకటి, విచక్షణ జ్ఞానాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. ఏది సరైంది, ఏది చెడు, దాన్ని తీర్మానం తీసుకొని న్యాయాలు చేసే విషయంలో నువ్వు సామర్థ్యాన్ని పోగొట్టుకుంటావు. అంతేకాకుండా రెండవది, నువ్వు ఇతరుల భారాలని మోసి, ఇతరులపై జాలిపడి, ఇతరుల బాధ్యతలు వహించే ఈ సామర్థ్యాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. కనుక మందు అనేది ఒకని విచక్షణ జ్ఞానాన్ని తీసేస్తుంది, ఇతరుల బరువులు మోసే సామర్థ్యాన్ని కూడా తీసేస్తుంది, ఆ మనసును తీసేస్తుంది. కనుక తన కుమారుడికి ఈ తల్లి చెప్తున్న మాట, చాలా జాగ్రత్త, మందు విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండదు. ఒక క్రైస్తవునికి కూడా బైబిల్ చాలా స్పష్టంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18 వచనంలో ఇదే మాట చెప్తా ఉంది. నువ్వు విపరీతంగా తాగుడికి అప్పగించుకోవద్దు, ఎందుకంటే అది దుర్వ్యాపారానికి నడిపిస్తే, అది బ్యాలెన్స్ లేకుండా చేసేస్తుంది. అయితే ఆత్మతో నింపబడమని కొత్త నిబంధనలో ఇదే దేవుని చిత్తం అని చెబుతా ఉంటున్నారు. కనుక మన ఆత్మీయ జీవితాల్లో మనము చాలా జాగ్రత్తగా, క్రైస్తవులుగా సుఖానికి ఎక్కువ అలవాటు పడితే మనం విచక్షణ జ్ఞానం తప్పిపోతాం. భారముతో కూడిన ప్రభు మన హృదయాలపై మోపిన భారాన్ని మనం మర్చిపోయే వారంగా ఉంటాము. 10వ వచనం నుంచి చివరి వరకు ఒక గుణవంతురాలైన భార్య గురించి ఇక్కడ రాయబడ్డం మనం చూడొచ్చు. గుణవంతురాలు అనంటే ఇది హెబ్రీ భాషలో దీని అర్థము 2 విషయాల్ని తెలియజేస్తా ఉంది. ఒకటి, తన యొక్క నైతిక విలువల దగ్గరకు వచ్చేటప్పటికి, తన నైతిక జీవితం దగ్గరకు వచ్చేటప్పటికి ఆమె ఏ లోపం లేనిదిగా ఉంటుంది. 2, తన పని దగ్గరకు వచ్చేటప్పటికి చాలా నిపుణతతో పనిచేస్తుంది. ఒకటి లోపల, రెండోది బయట. లోపల తన నైజము రోజు రోజుకి ఆమె నైజము పవిత్రంగా ఉన్నట్టు అర్థమవుతుంది. అంతేకాకుండా ఆమె చేస్తున్న ప్రతి పని రోజు రోజుకి నిపుణత పెరిగేదిగా మనం చూడొచ్చు. 10వ వచనంలో అంటున్నాడు, గుణవంతురాలైన భార్యని ఎవరు కనుక్కోగలరు, ఆమె ఎంతో ముత్యాల కంటే విలువైనది. ఇదే మాటని ఆయన జ్ఞానం గురించి వాడుతూ వచ్చాడు. కనుక ఈ గుణవంతురాలైన భార్య మిగిలిన ఈ యొక్క సామెతల పుస్తకం అంతట్లో జ్ఞానం గురించిన మాటలన్నిటినీ ఒక వ్యక్తి అన్వయించుకుంటే, ఒక స్త్రీ అన్వయించుకుంటే ఆమె ఈ గుణవంతురాలైన స్త్రీగా బ్రతకొచ్చు. అంటే ఈ జ్ఞానము, ఈ సామెతల పుస్తకంలో ఉంటున్న జ్ఞానం అంతటిని ఒక వ్యక్తి అన్వయించుకుంటే ఆ వ్యక్తి జీవితం ఇట్లుంటుంది అని చెబుతా ఉంటుంది ఈ పుస్తకం. తన జీవితంలో
కనీసం ఒక 3, 4 కీలకమైన విషయాలు మనం చూడొచ్చు. 11వ వచనంలో ఆ భర్తకి తన మీద విస్తారంగా నమ్మకం ఉంటది. ఏ ఏ విషయంలో నమ్మకము? ఆమె గుణవంతురాలు గనుక 2 విషయాల్లో నమ్మకం. ఒకటి, ఆమె లోపల పరిశుద్ధత మీద, ఆమె పవిత్రత మీద నమ్మకం ఉంటది. ఆమె తన పక్షంగా ఉంటున్న ఆ సంబంధం, తన పక్షంగా ఉంటున్న ఆ యొక్క నమ్మకత్వం విషయంలో చాలా, చాలా విశ్వాసం ఉంటది. అక్కడితో ఆగకుండా రెండవది, ఆమె ఏ పని చేసినా నిపుణతతో చేస్తది. ఆమె ఏ పని చేసినా చాలా చక్కగా, చాలా జాగ్రత్తగా, చాలా జోపానంగా, చాలా నక్షి పని చేసినట్టు చాలా క్షుణ్ణంగా ఆమె పని చేస్తదని నమ్మకం. కనుక ఆమె స్వభావం మీద నమ్మకం ఉంది. ఆమె యొక్క పని మీద కూడా నమ్మకం ఉంది. ఈ రెండిటి మీద నమ్మకం, ఈ ఏ ఒక్కదాని మీద కూడా ఒకవేళ ఒక భర్తకి తన భార్య మీద నమ్మకం లేకపోతే ఆ ఇల్లు చాలా గందరగోళంగా ఉంటది. ఆ ఇంట్లో నెమ్మది అనేది అస్సలు ఉండదు. మూడవ గుణము 13వ వచనంలో చెప్తున్నారు. ఆమె ఉన్నితోనూ, ఆ తర్వాత ఫ్లాగ్స్‌తో ఆమె పని చేస్తది. ఆమె పని చేయడానికి సంతోషిచ్చే స్త్రీ. ఆమె కష్టపడి పనిచేసే స్త్రీ. సోమరామ కాదు, ఆమె కష్టపడి పనిచేసే స్త్రీ. అంటే ఈమె తన జీవితంలో ఏదో సణుగుతూ, నసుగుతూ చెయ్యాలి కాబట్టి చేయాలని చేయట్లేదు గానీ, ఉత్సాహంగా కష్టపడే ఆమెగా ఉంటా వచ్చింది. ఉత్సాహంగా కష్టపడే స్త్రీ తన కుటుంబంలో చాలా సమస్యల్ని ఆమె తీర్చుకోగలదు. ఒక సోమరామ చాలా కొత్త సమస్యల్ని తెచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటది. కనుక ఒక స్త్రీ దగ్గరకొచ్చేటప్పటికి వివాహానికి ప్రాముఖ్యంగా సోమరి స్త్రీలని వివాహము చేసుకోవడము చాలా సమస్యల్ని తెచ్చిపెడతది. అంతేకాకుండా 15వ వచనంలో ఈమె ఇంకా చీకటి ఉండంగానే, అంటే వేకువజామునే లేచి తన కుటుంబం వాళ్ళకి భోజనము, కుటుంబం వాళ్ళకే కాదు గానీ ఆమె పనికత్తెలకు కూడా భోజనం చేస్తున్నట్టు మనం చూడొచ్చు. అంటే ఈమె వాళ్ళకి ఆకలి పుట్టక మునిపే ఆహారాన్ని సిద్ధపరిచి పెడతా ఉంది. ఎప్పుడైతే ఆకలి పుట్టక మునిపే ఆహారాన్ని సిద్ధపరిచి పెడతా ఉందో, అది నిజమైన జ్ఞానవంతమైన భార్య చేసే పని. ఆకలి అంటే ఒక విషయం అక్కరున్న తర్వాత చేయడము జ్ఞానవంతురాలైన పని కాదు గానీ, అక్కర రాకమునిపే ఈమె అక్కరని తీర్చడం, ఆహారాన్ని సిద్ధపరచడం ఒక జ్ఞానవంతురాలైన పని. కనుక ఏ భార్యైనా కానీగాక ఆకలి పుట్టక మునిపే ఆహారాన్ని సిద్ధపరచడం ఇక్కడ జ్ఞానవంతురాలైన గుణముగా మనము చూడొచ్చు. కేవలం ఇంటి వారికే కాదు, పనికత్తెలకు కూడా. ఈ పనికత్తెలతో ఆమె పని చేపించుకోవచ్చు, ఆమె వంట చేపించుకోవచ్చు. కానీ ఆమె పని ఆమె చేస్తా ఉంది. కనుక పని చేయడానికి ఇష్టపడే ఆమెగా ఉంది. పని అక్కర కంటే ముందే పని చేసుకుంటా ఉంది. అడ్వాన్స్‌లో పనిచేసే ఆమెగా ఉంది. ఆమె కొనుగోలు చేసుకుంటది, వస్తువులు తయారు చేస్తది, ఆమె అమ్ముతది, లాభాన్ని తీసుకొనొస్తది. ఆమె సన్నపు నారబట్టతో ఊదా రంగు, అంటే చాలా ఖరీదైన వస్త్రాలని అంత అంత లబ్ధిని ఆమె పొంది అలాంటి వస్త్రాలు ధరిస్తది. అంతేకాకుండా తన పిల్లలకి, ఆ తర్వాత తన ఇంటి వారికి చలొచ్చినప్పుడు ఆమె ఏమాత్రం భయపడదు. ఎందుకంటే ఆమె అంతకు ముందే ఆమె జాగ్రత్త పడతా వచ్చింది. అంతేకాకుండా ఆమె జ్ఞానముతో మాట్లాడుతది. ఆమె మాటలు చాలా జాగ్రత్తగా ఉంటాయి. జ్ఞానంతో కూడిన మాటలు, అవగాహనతో కూడిన మాటలు, విచక్షణతో కూడిన మాటలు. ఒక స్త్రీ, ఒక గుణవంతురాలైన భార్య యొక్క గుణగణాలన్నిటిని మనం కలిపితే ఆమె స్వభావం, ఆమె నైజం విషయంలో పవిత్రంగా ఉండాలి. ఆమె పని విషయంలో నిపుణత ఉండాలి. ఆమె కష్టపడే ఆమెగా ఉండాలి. ఆమె అక్కర కంటే ముందే సిద్ధపడి ఉండాలి. ఆమె తన మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చివరిగా చెప్తున్న మాట, ఆమె ఆ గవిని దగ్గర, అంటే పెద్దలందరూ కూర్చునే స్థలం, ఆ గవిని దగ్గర ఆమె జ్ఞానం కొనియాడబడతది. ఆమె పిల్లలు కూడా ఆమెని ధన్యురాలు, ఆశీర్వదించబడిన ఆమె అని పిలుస్తది. ఆ తర్వాత ఆమె పేదోళ్ళ అక్కర్లు తీరుస్తది. ఇంకో మాటలో ఆమె తన భర్తకి, తన పిల్లలకి, తన పనికత్తెలకి, తన ఊర్లో ఉంటున్న పేదోళ్ళకి, ఆమెతో వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తులకి, ఆ ఊరు పెద్దలకి అందరికీ మేలు చేసే ఆమెగా ఉంటా వచ్చింది. కనుక మనం జ్ఞానంతో నడుస్తున్నామంటే మనం ఇతరులకి మేలు చేసే వారంగా ఉంటాం. ఒక వ్యక్తి దేవునితో ఎంత సమీపంగా నడుస్తాడో ఆ వ్యక్తి ఇతరులకి అంత ఆశీర్వాదంగా ఉంటాడు. కనుక మనం ఇతరులకి ఆశీర్వాదంగా ఉండడానికి పిలుస్తా వచ్చాడు. ఇవంతా రాస్తూ చివరికొచ్చి 30వ వచనంలో అంటున్న మాట, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం, అయితే యెహోవాకి భయపడే స్త్రీ కొనియాడదగినది. అందము మోసకరం, సౌందర్యం వ్యర్థమని ఎందుకంటుందంటే, అందము అనే ఆ మొఖం చూడ్డానికి బావుంటది అంతే తప్ప, కుటుంబ వ్యవస్థకి అందమైన మొఖం ఏమాత్రం పనిచేయదు. ఒక కుటుంబాన్ని కట్టడానికి
అందం ఏం పనికొస్తది? కనుక ఒక వివాహము చేసుకునేటప్పుడు ఆ వ్యక్తి సోమరా కాదా చూసుకోవాలి. ఆ వ్యక్తి దేవునికి భయపడతదా లేదా? ఆ వ్యక్తి మాటల్లో జ్ఞానం ఉందా? ఆ వ్యక్తి నిపుణతతో పనిచేస్తది. ఈ కీలకమైన విషయాలు చూడాలి తప్ప, మొఖం అందంగా ఉంది అనే ఈ మోసానికి పడిపోయి ఎంతోమంది వారి కుటుంబాల్ని కుప్పకూల్చేసుకుంటున్నారు. కనుక మొఖములో ఉంటున్న అందం అది చూడ్డానికి ముచ్చటగా ఉంటది తప్ప, కుటుంబ జీవితానికి అందం ఏమాత్రం పనిచేయదు. జ్ఞానం పనిచేస్తది. చురుకుతనం పనిచేస్తది. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవా, నీ లేఖనాల యొక్క జ్ఞానాన్ని మా జీవితంలో అన్వయించుకోవడానికి నేర్పిస్తున్నాము. యేసు ప్రభు మా రక్షకుడి నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.